హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేనైతే టమాటో పచ్చడి పెట్టాను అనమాట. ఆ వీడియో అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఒక 3 నెలలైనా 4 నెలలు కూడా ఉంటుంది. ఊరగాయలాగా అనమాట అది. టమాటాలు కోసి కట్ చేసి వేసే వీడియో అయితే మిస్ అయిపోయింది నా దగ్గర. టమాటాలన్నీ శుభ్రంగా కడిగి తడి తుడుచుకొని వాటిలన్నిటిని కట్ చేసి ఒక బకెట్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ప్లాస్టిక్ బకెట్లో ఉప్పు వేసి పెట్టాను. దాంట్లో ఒక నైట్ అంతా అలాగే వదిలేసాను మూత పెట్టి. ఉదయానికల్లా ఇట్లా నీరు దాంట్లో ఉన్న రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మొత్తం వాటిలో ఉన్న దెబ్బలన్నీ పిండి ఎండబెట్టాలన్నమాట. వాటిని ఆ మిగిలిన రసం ఉంది కదా, దాంట్లో టమాటా రసము, దాంట్లో అయితే చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండులో పుల్లలు కానీ గింజలు ఏమి లేకుండా శుభ్రంగా విడిగా తీసి పెట్టుకొని దాన్నంతా నేను ఆ టమాటా రసంలోకి వేసి నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకొని దాన్ని అలాగే వదిలేసి పెట్టుకుంటే మనం ముక్కలు ఎండబెట్టుకున్నాం కదా, టమాటా ముక్కలన్నిటిని అవి మళ్ళీ సాయంత్రం తీసి ఆ రసంలోనే వేసేసుకోవాలి. బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే నేను ఉదయం నుండి ఆ ముక్కలన్నీ బాగా ఎండగాస్తుంది కాబట్టి బాగా ఎండలో పెట్టాను. అవి మళ్ళీ తీసి బకెట్లో వేసేస్తున్నాను. అలా 2 డేస్ నేను ఎండబెట్టేసరికి ఇలా నెమ్ము లేకుండా ఆరిపోతే సరిపోద్ది అనమాట మనకి. మళ్ళీ రోజు కూడా అదే విధంగా ముక్కల వరకు పిండి ఎండబెట్టుకోవాలి. నేను అలాగే ఎండబెట్టాను. తడి లేకుండా వచ్చేసింది. ఈ గుజ్జు ఏమంటే చిక్కగా వచ్చేస్తుంది. చింతపండు కూడా బాగా నానుతుంది అనమాట. తడి లేకుండా చేతులకి తడి అవ్వకూడదు అనమాట. ఆ ముక్కలు పట్టుకుంటే దెబ్బలు టమాటా ముక్కల్ని, దాన్ని నేను కొంచెం కొంచెం ఆ ముక్కలు వేసుకొని ఆ మిగిలిన చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు వేసుకొని రోట్లో రుబ్బుకోవడమే అనమాట. దాంట్లో మిరప్పొడి, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ కొంచెం మనకి సరిపడినంత, ఇంత కారం అయితే మనం తినగలుగుతాము అని ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది కదా. బాగా ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ విధంగా అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ, మాది రోలు చిన్నదిగా ఉందన్నమాట. పెద్ద రోలు బయట ఉంది. అక్కడికి ఎండలో రుబ్బలేక ఈ చిన్న రోలు నీడలో పెట్టుకొని దీంట్లోనే రుబ్బుకున్నాను అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ వేసుకోవడమే. ఆ విధంగా వేసుకొని మొత్తం రుబ్బి పక్కా తీసుకోవడమే అనమాట. నా వీడియోస్ కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా మెరిగిపోయిన తర్వాత అంతా కొంచెం కొంచెం తీసేసి ఒక దాంట్లో వేసేసుకోవడమే. అన్ని దెబ్బలను కూడా మనము ఈ విధంగానే రుబ్బుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నిలవ ఉంటుందన్నమాట. మెయిన్ ఉడికించి చేసుకుంటే నిలవ ఉండడం బాగుండదు. నిలవ ఉన్నా కూడా కొంచెం స్మెల్ వేరేగా ఉంటుంది. దానికైతే తాలింపు కోసం నూనె పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవడమే. నూనె కాసుకొని అందులో కరివేపాకు కూడా వేసుకున్న. ఆ నూనె అయితే చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ టమాటా పచ్చడిలో కలిపేసుకోవాలి. అలా కలుపుతూ ఉంటే నేను వేసి పెట్టిన డిష్ ఉంది కదా, దాంట్లో కింద పోతూ ఉందన్నమాట నూనె అంతా ఎగిరి. అందుకోసం అయితే నేను ఆ గంటి పక్కన పెట్టేసి చేత్తోనే బాగా కలిపేశాను. అంటే చెయ్యి తడి లేకుండా ఉంచుకోవాలి, తడి చేతితో కలపొద్దు. మనం ఇందులో ఏం వాటర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి నిలవ ఉంటుంది. ఆ టమాటా గుజ్జు ఉంటుంది కదా, దాంతోనే మనం రుబ్బుకున్నాం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది.
రైస్లోకైనా దేంట్లోకైనా టిఫిన్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది టమాటా పచ్చడి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చేసిందో, మెత్తగా రుబ్బేసుకోవడమే. థ్యాంక్ యూ.